రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచిన ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటును ఏపీ పాలకులు గాలికొదిలేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు ఏపీ విద్యార్థులకు సీట్లు ఇవ్వటం లేదు. దీంతో 2 ఏళ్లుగా ఏపీ విద్యార్థులకు ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు లేవు. తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గరే చదువుకుందామనుకునే పేదల విద్యార్థులకు చదువు దూరమైంది. ఏపీ ప్రభుత్వం నడపాల్సిన ఓపెన్ యూనివర్సిటీ అడ్రస్ ఎక్కడో కూడా తెలియని దుస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలు 10 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఒక కొలిక్కి రాలేదు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విభజన తర్వాత కూడా నిబంధనలకు అనుగుణంగా 10 ఏళ్ల పాటు అందరికీ అడ్మిషన్లు ఇచ్చింది. కానీ 10 ఏళ్లు పూర్తి కాగానే తెలంగాణ విద్యార్థులకే పరిమితమైంది. అంతకుముందు అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళు మాత్రం కోర్సు పూర్తయ్యేదాకా అదే యూనివర్సిటీలో చదువు కొనసాగించి సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఓపెన్ యూనివర్సిటీ చదువు అందుబాటులో లేకుండా పోయింది. ఏటా జరిగే 35,000 అడ్మిషన్లు ఇప్పుడు లేకుండా పోయాయి. అంటే అంతమంది ఏటా దూర విద్యకు దూరమవుతున్నారని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి చెబుతున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఒక వరంగా విద్యార్థులకు ఉండేది, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు. సో అక్కడ నేరుగా డిస్టెన్స్లో అడ్మిషన్ వేసి తన యొక్క వృత్తిని కొనసాగిస్తూ, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఆ తర్వాత గ్రామాల్లో రైతులతో వాళ్ళ వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని చేసుకోవడం, పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం, ఇటువంటి అలవాటు ఉండేది. అయితే అక్కడ అడ్మిషన్స్ వేసినటువంటి విద్యార్థులకు రాష్ట్ర విభజన తర్వాత ఒక శాపంగా మారింది. సో 2 ప్రభుత్వాలు కూడా, ఆ రోజు ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూర్చొని మాట్లాడింటే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అయితే కూర్చొని మాట్లాడకపోవడం వల్ల ఆ రోజు ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు సమస్య అలాగే ఉండిపోయింది. ఆ విద్యార్థులు పరీక్షలు రాసుకోక, అలాగే కోర్సులు పూర్తి చేయక వాళ్ళు అరాకొరగా ఫీజులు కట్టేసి అన్ని రకాలుగా విద్యార్థులకు ఇబ్బంది ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల సమయం ఉందని టీడీపీ ప్రభుత్వం ఆ 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా మొదటి 4 ఏళ్లు వదిలేసి ఎలక్షన్స్ కు ముందు హడావిడిగా రాయలసీమలో ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే అమలు విషయానికి వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ అడ్డు రావడంతో అది కాస్త మూలన పడింది. తిరుపతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రయత్నించగా ఎన్నికల కమిషన్ అనుమతించలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న 13 రీజనల్ సెంటర్లు, 72 స్టడీ సెంటర్లు ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 2023లో చేరిన వాళ్లు మాత్రమే దూర విద్యను కొనసాగిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరం ఖాళీగానే గడిచిపోయింది. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం మొదలు కావాల్సి ఉండగా భవనం కూడా లేని దుస్థితి కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జీవో విడుదల చేస్తుంది. అయితే తిరుపతికి బదులు ఏలూరులో ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాలో ఏ యూనివర్సిటీ లేకపోవడంతో ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ కోర్సులో 30,000 నుంచి 35,000 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందేవారు. ఫీజుల రూపంలో 21 కోట్ల జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిబ్బందిని పరిశీలిస్తే రెగ్యులర్ సిబ్బంది 41 మంది, పార్ట్ టైం కింద 453 మంది పనిచేస్తున్నారు. యూనివర్సిటీ నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాల కోసం ఏడాదికి 3 నుంచి 4 కోట్ల జీతాల రూపంలో చెల్లించినా కొంత మొత్తం ఆదా అవుతోంది. సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు పెండింగ్ లో ఉండగా ఈ మధ్య ప్రభుత్వం 4 నెలల జీతాలు చెల్లించింది. ఇంకా 8 నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువ మంది పార్ట్ టైం పనిచేస్తూ 8 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఓపెన్ యూనివర్సిటీ జీవో జారీ చేస్తూ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా ప్రభుత్వం నియమించింది. అయితే రిజిస్ట్రార్తో పాటు టీచింగ్ సిబ్బంది 62 మందిని, నాన్ టీచింగ్ సిబ్బందిని 62 మందిని నియమించాల్సి ఉంది. యూనివర్సిటీ కోసం ఏలూరులో 50 ఎకరాల భూసేకరణ కోసం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో భూసేకరణ బాగా ఆలస్యం అవుతోంది. రాజధాని అమరావతిలో ఈ సమస్య ఉండేది కాదని మరికొందరు అంటున్నారు.
ఈలోపు యూనివర్సిటీ కార్యాలయం కోసం ఒక భవనం కూడా తీసుకోవాలన్న ఆలోచన కూడా వైస్ ఛాన్సలర్కు రాకపోవటం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు